వెల్కమ్ టు టాప్ న్యూస్. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని సినీ నటుడు శివాజీ మండిపడ్డారు. చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా బుధవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో 5 బుల్లెట్ రైళ్లు వేయొచ్చని శివాజీ విమర్శించారు. ఈ రోజు 44 డిగ్రీల్లో ఆయన మీటింగులు చెప్తా ఉన్నాడంటే ఆయన చూడని పదవా, ఆయన చూడని పవరా, ఆయనకు తెలియని నాయకులా, ఆయనకు తెలియని రాజకీయమా? లేదు. మనిషిగా మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు 10 మందికి సాయం చేసిపోతే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఒక మనిషి వినాశనం చేసిపోయాడు అంటే అది కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. మంచి చేయడం చేత కాదు కాబట్టి ఏదో చేద్దామని వినాశనానికి పూనుకున్నాడు మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు. దయచేసి సోదరులారా, మీ అందరికీ చెప్తున్నా, వ్యవసాయం దెబ్బతింది, ఉద్యోగం దెబ్బతింది, నీటిపారుదల రంగం దెబ్బతింది, రోడ్లు దెబ్బతిన్నాయి. రేపు పొద్దున మీ బిడ్డల భవిష్యత్తు ఒక్కసారి ఆలోచించండి. మీ బిడ్డలకు భవిష్యత్తు లేదు. కొత్తగా కంపెనీలు రావాలా, ఒక మహానగరం నిర్మించబడాలా, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక విప్లవం, చంద్రబాబు నాయుడు గారు అనే మనిషి ఐటీ రంగంలో ఒక విప్లవం తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం, ప్రపంచానికి తెలిసి ఈ విషయం. కానీ మనకు తెలిసి కూడా తెలియనట్లు నటించాలనుకుంటారు కొంతమంది. ఇక మీద నటించారు అని అంటే మాత్రం మీ బిడ్డలకి భవిష్యత్తు ఉండదు. మనం బతికేది మన పిల్లల కోసం. అటువంటి పిల్లల్ని మనం వాళ్ళ జీవితాలని పైకి తీసుకెళ్ళాలి అని అనుకుంటే, ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే దయచేసి ఇంకొకసారి మాత్రం తప్పు చేయకండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి అభ్యర్థుల్ని ఎన్నుకోండి. పవన్ కళ్యాణ్ లాంటివి ఒక నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడే పవన్ కళ్యాణ్ గారు. అట్లీస్ట్ ప్రశ్నించేవాడు ఒకడు ఉండాలి, అక్కడ గట్టిగా ప్రశ్నించేవాడు ఒకడు ఉండాలా. పిఠాపురంలో కూడా అత్యధిక మెజారిటీతో ఆయన్ని గెలిపించండి. ప్రజలంటే భయపడాల రాజకీయ నాయకులు. ఈ రోజున రాజకీయ నాయకుల్లో చాలా మందికి ప్రజలంటే భయం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేనేం చెప్తే దీని అర్థం ఏంటో తెలుసా? ఏం చెప్తున్నా, దీని అర్థం ఏంటో తెలుసా? అన్ని కార్నర్లో ఉన్న ఎర్రి పప్పలారా, దాని అర్థం అది. నేను మిమ్మల్ని ఎర్రి పప్పలను చేస్తున్నాను. ఇలాగా నిజంగా ఇంత అమాయకులు అండి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు. ఇంతలా ఎలా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తెల్ల కాగితంతో సమానమని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అసెంబ్లీ అభ్యర్థిగా బోడే ప్రసాద్, ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కూటమి మేనిఫెస్టో ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ముందు చూపు ఉన్న చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ మేనిఫెస్టో చాలా ఆనందం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఈ మేనిఫెస్టో అనేది డెవలప్మెంట్ మేనిఫెస్టో అనేది వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చాలా కాగితం ఏం లేదు. భవిష్యత్తు మంచి మేనిఫెస్టో అందరూ ఆదరిస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో వ్యత్యాసం చాలా తేడా ఉంది. ఏముందన్న ఇచ్చిన మేనిఫెస్టో ఏం లేదు. అదే చాలా కాగితం తప్పితే ఏం లేదు. ఒక పక్కన అవునే డబ్బులు ఉంటుంది, ఒక పక్కన 10 రూపాయలు, ఇంకో పక్కన 1000 రూపాయలు గుంజుకోవడం తప్పితే దీన్ని మేనిఫెస్టో అందరూ టెక్ చేయడం తప్పితే ఓటర్స్ని పక్కన 10 రూపాయలు వీరు విధంగా వీరి రూపంలో ఎలక్ట్రిసిటీ పవర్ కానివ్వండి, బస్ ఛార్జెస్ కానివ్వండి, అన్ని రూపాయలు రేట్లు పెంచేసి కావున మద్యం కానివ్వండి, శాండ్ కానీ పనులు కూడా భవిష్యత్తు కూడా పోయింది మన రాష్ట్రానికి. అది కూడా చెప్పకుండా డిఫెండ్ చేశాడు ముఖ్యమంత్రి. వైఎస్ షర్మిల చెత్తకాయంతో పోల్చింది మేనిఫెస్టో, వైసీపీ మేనిఫెస్టో ఏమంటారు? మీ మేనిఫెస్టో ఏం లేదు, అనుకుంటే మేనిఫెస్టో ఏం లేదు, తెప్పించుకోవడం తప్ప ఏం లేదు. మేనిఫెస్టో ఏం లేదు. గడప గడపకు మన ప్రభుత్వం సిద్ధం, మేమంతా సిద్ధం వంటి కార్యక్రమాలు తీసుకొచ్చిన వైసీపీ మరో 11 రోజుల్లో ఎన్నికలు రానుండగా కొత్త కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం పేరు కలలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం. ఇప్పటికే దీనికి సంబంధించిన హోర్డింగ్లు, పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. ఇటీవల సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. ఈ మేనిఫెస్టో ప్రతి ఇంటికి చేరవేయడమే జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రజలే తమ స్టార్ క్యాంపెయిన్లని ఇటీవల సభలో తరచుగా చెబుతున్న సీఎం జగన్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కూడా తమ ప్రచార పర్వంలో భాగం చేయనున్నారు.
వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బీజేపీ నేతలు ఏం మాట్లాడినా ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం లేదని కానీ కేసీఆర్ గొంతును మాత్రం నొక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన బీఆర్ఎస్ భవన్ లో మాట్లాడుతూ ఎన్నికల సంఘం కూడా బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని ఆరోపించారు. తాము ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. శ్రీరాముడి ఫోటోతో ప్రచారం చేస్తున్న అరుణ్ గోయల్ పై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టున్న ప్రధాని మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నోటీసులు జారీ చేయడం లేదని ఆరోపించారు. కానీ ఆవేదనతో మాట్లాడిన కేసీఆర్ పై మాత్రం 48 గంటల పాటు నిషేధం విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేశంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయాలు దానికి అనుగుణంగా జరిగిన నియామకాలు స్వయం ప్రతిపత్తి సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుని ఆటాడిస్తున్నట్లుగా తెలిసిపోతోందన్నారు. దానికి అనుగుణంగా జరిగిన అపాయింట్మెంట్లు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని ఆటాడిస్తున్న వైనం మళ్ళీ ఒకసారి ప్రజల ముందు స్పష్టంగా బయటపడ్డది. కేంద్ర దర్యాప్తు సంస్థలే కాదు, ఈరోజు చివరికి ఎన్నికల కమిషన్ కూడా నేను స్పష్టంగా ఆరోపిస్తున్నాను. ఇందులో మొహమాటం లేదు, ఏమీ లేదు. ఎన్నికల కమిషన్ అచ్చంగా బీజేపీ కనుసన్నలో నడుస్తోంది. ఇందులో మాకు ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితి ఉందంటే బీజేపీ వాళ్ళు జాతుల ఆధారంగా మతాల ఆధారంగా స్వయంగా ప్రధానమంత్రి, స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి మత వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన, మతాల పట్ల ఒకరి పట్ల ఒకరికి విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన ప్రత్యర్థి పార్టీలను బీజేపీ వాళ్ళు బండబూతులు తిడుతున్నా వాళ్ళ సోషల్ మీడియా అనేది ఇంకా దారుణం. బీజేపీ ఫర్ ఇండియా అని అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది. అందులో మొత్తం ముస్లిం సోదరులందరి మీద విషం చిమ్ముతూ విషం జల్లుతూ డైరెక్ట్గా వాళ్ళ సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క చర్య లేదు. నరేంద్ర మోడీ గారు మొన్న చాలా దారుణంగా మాట్లాడినారు. మాట్లాడుతూ ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని, రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వారు అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచిపెడతారు, పంచిపెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే దాదాపు 20,000 పైచిలకు ఈ దేశ పౌరులు భారత ఎన్నికల కమిషన్కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసింది? కనీసం మోడీ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు. ఈరోజు మోడీ గారి మీద చర్యలు తీసుకోవడం వేరు, అంత ధైర్యం ఎట్లాగూ లేదు. కనీసం ఆయనకు నోటీస్ ఇవ్వడానికి కూడా జంకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి నోటీస్ ఇచ్చింది. ఏమని? మోడీ గారి వ్యాఖ్యలకు నడ్డా గారు జవాబు ఇవ్వాలని చెప్పి ఒక తలాతోకాలేని నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఎన్నికల్లో దేవుణ్ణి మతాన్ని ఇన్వోక్ చేయడం నేరం. ఇదిగోండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై 14 రేవంత్ రెడ్డికి డెడ్ లైన్ అని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కోరట్లలోని ఐలాపూర్, మల్లాపూర్లలో ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కొన్ని అయినా హామీలు అమలు చేశారని, రేవంత్ 6 గ్యారంటీలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఆల్రెడీ బ్యాగులు మోసిన కేసు దగ్గర పడ్డది, ఆల్రెడీ సంచులు మోసిన కేసు దగ్గర పడ్డది. జూలై 14 రేవంత్ కి డెడ్ లైన్. కాంగ్రెస్ వాళ్ళు పండగ చేసుకుంటారట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క రోజు పండగ చేసుకుంటారట. జూలై 14 ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు లోపల పోతాడు, జైల్లోకి పోతాడు రేవంత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ముట్టేది లేదు. ఎవరు వచ్చాళ్ళకెళ్ళి తీసుకొని ముస్లింలకు ఇచ్చేది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ బతుకున్నంత కాలం ఇది ఎవ్వరు కూడా ఈ రిజర్వేషన్లను ముట్టుకోడు. నీ గ్యారంటీల సంగతి ఏందని అడుగుతావని
అందరిని మభ్యపెట్టనీకే, అందరిని టాపిక్ డైవర్ట్ చేయనీకే కొత్త పూటకం పెట్టిండు. నువ్వు ముఖ్యమంత్రి గుడ్లు మోసుడైందా సభలో? ఆ ముఖ్యమంత్రి లెక్కున్నాడు ఆయన పక్కకి. సరే, ఈ ముఖ్యమంత్రి అంటే అందరిని తిట్టుకుంటా భాష వ్యవహారం రేవంత్ది అందరికీ తెలుసు. ఈ పెద్ద మనిషికి ఏందని ఆయన కూడా గుడ్లు పోస్తున్నాడు. ఈ 75 సంవత్సరాల జీవన్ రెడ్డి కూడా గుడ్లు పోస్తాడా? పక్కకు చెప్పాలా రేవంత్ రెడ్డికి? ఏమైనా నువ్వు ముఖ్యమంత్రి అయినా మర్చిపోయినావా అని చెప్పాలనా? చెప్పుడు పోయి ఈయన కూడా గుడ్లు పోస్తున్నాడు. ఈ గుడ్డు మోస్తాడా పోయి పార్లమెంట్కి ఓట్లేస్తే? కాబట్టి అంతా చిల్లర చేస్తున్నారు, రాజకీయాలు అబద్ధాలు చెప్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆ కేసీఆర్ మోసం చేసి ఆ కేసీఆర్ అన్న 13 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిండు. ఇచ్చిన రోజులు రైతు బంధు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఇంకోటి ఏంది మన అదేంది పెన్షన్ 2000కు పెంచిండు. అది అన్నీ అయిపోయినాక వేరే మస్తు వాగ్దానాలు, ఇండ్లు కట్టియాలి అంటే ఏమంటారు, అది కుండలు పెట్టి బిందెలు ఎత్తుకపోయిండు, అది వేరే విషయం. కానీ కుండలనే పెట్టిండు. కుండ లేదు, బిందె లేదు, గుడ్డు లేదు, కాకరకాయ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెన్సేషన్ కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిపై 60,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన తనను త్రుటిలో తప్పించుకుని మహేశ్వరంలో గెలిచారని రేవంత్ అనడం సరికాదన్నారు. తనపై బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణపై రేవంత్ వ్యాఖ్యల పట్ల మహిళా సమాజం ఆలోచించాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. లక్ష్మారెడ్డి చేతిలో ఏదో త్రుటిలో తప్పించుకున్న, కొంచెంలో తప్పించుకొని నేను గెలిచిన అన్నట్టు మాట్లాడున్నారు. కానీ ఒకటి గమనించలేరు రేవంత్ రెడ్డి గారు. లక్ష్మారెడ్డి గారికి నాకు 60,000 ఓట్ల తేడా. మీరు 6 ఓట్ల తేడాతో గెలిచిన అనుకుంటున్నారేమో, 60,000 ఓట్ల తేడా. దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ప్రజలకి, ఇక్కడున్న ప్రజలకి నా మీద ఉన్న నమ్మకం, విశ్వాసానికి అదొకటి తార్కాణమని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇంకొక మాట కూడా మీరు అన్నాను, నేను సబితమ్మ పొద్దున కారు గుర్తుకేమని, రాత్రి కమలం గుర్తుకేమని చెప్తుందని ఒక మాట మాట్లాడున్నారు. ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు దాని వెనకాల అర్థాలను కూడా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఒక ఆడబిడ్డను పట్టుకొని పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడుతుందని అనొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మహిళలను ఏ విధంగా కించపరుస్తున్నారు. మొన్న డీకే అరుణ గారితో మాట్లాడుతూ పండబెట్టి తొక్కుకుంటా పోతాము అని ఒక మహిళ కూడా చూడకుండా ఆమె మీద కామెంట్ చేశారు. ఈరోజు నేను ఒక లేడీని కూడా చూడకుండా పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడుతాను మాట్లాడినారు. మీలాగా ఎదుటి పార్టీ వాళ్ళకి సహకరించే విధంగా నేను మాట్లాడాను. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా మంచోడని మీరే మీ వేదిక మీద చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా మీ పక్కనున్న మీ క్యాండిడేట్ మంచోడు కాదనే కదా. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరే బీజేపీ పార్టీని గెలిపించడానికి ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకున్నారనేది ప్రజలకు తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. అది గమనిస్తూ ఉన్నారు కింది స్థాయిలో ఏం జరుగుతుంది అనేది. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఏ మాట మాట్లాడుతున్నా కూడా ఏదో సెన్సేషనల్ కోసం దయచేసి మాట్లాడొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇంద్రకిరణ్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల పాటు మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు కష్టకాలంలో పార్టీ మారడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతకన్నా నీతిమాలిన సిగ్గుమాలిన చర్య మరొకటి ఉండదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయనకు 2 సార్లు మంత్రిగా కేసీఆర్ అవకాశం ఇచ్చారన్నారు. ఓ పార్టీ అంతకంటే ఎక్కువ అవకాశం ఏమిస్తుందని ప్రశ్నించారు. ఒక మనిషికి అంతకన్నా ఇంకెక్కువ అవకాశం ఏమిస్తుంది? ఈ సావుదాల కల్లా పోయి చేసేది ఏమున్నది నాకు అర్థం కాదు. 74, 75 ఉంటే మా ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఈ టైంలో ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి చేసేది ఏముంటుంది? ఇంత మంచిగా నిన్ను ఆదరించి హక్కున చేర్చుకొని 2 టర్ములు ఎంతోమంది మీద ఇట్లా మొదటి నుంచి పార్టీ పుట్టినట్టు నుంచి పనిచేసిన వాళ్ళకి మాకు మంత్రులకు అవకాశాలు రాలే. ఎంతోమందికి రాలే, సీనియర్లకు రాలే, మొదటి నుంచి ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళకి రాలే. ఇవాళ నీకు ఒక అవకాశం వచ్చింది. 2 టర్ములు దాదాపు 9.5-10 సంవత్సరాలు నీకు అవకాశం వస్తే ఇవాళ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేటట్టుగా, ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా ఇంద్రకరణ్ రెడ్డి గారు చేసినటువంటి చర్య చాలా దుర్మార్గం. ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు. ఆయన ఏ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండో ఆ కాంగ్రెస్ పార్టీని నిజంగా నామమాత్రంగా ఆ పార్టీకి అక్కడ ఓట్లు వచ్చేటట్టుగా ప్రజలు చర్యలు తీసుకోవాలి. ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ మీద డెఫినెట్గా ప్రభావం పడుతుంది. పెద్దపల్లి పార్లమెంట్ సీట్ మీద కూడా డెఫినెట్గా ప్రభావం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మలినమైపోతుంది. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మోసిన వాళ్ళు, చెప్పులు అరిగేలా తిరిగిన వాళ్ళు,
పార్టీ కోసం 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డోళ్ళు వాళ్ళ హృదయాలు ఇవాళ నిజంగా బాధపడుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి వాళ్ళంతా ఎంతో ఆవేదన చెందుతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఐక్యరెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం. దానికి తగిన రీతిలో ప్రజలే ఆయనకు జవాబు చెప్తారు. ఎందుకంటే ప్రజలు ఇటువంటి సహించరు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇవాళ 4 సీట్లలో మా పార్టీ వాళ్ళని తీసుకొని పోయి క్యాండిడేట్గా పెట్టింది రేవంత్ రెడ్డి. ఈ 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్ పోతుందని సునీల్ కనుగోలు టీం సర్వే చెప్తా ఉంది. దాని ఇంపాక్ట్ రాష్ట్రమంతా కూడా పడుతున్నది ఈ 4 అభ్యర్థులు పెట్టడం వల్ల. ఆయన మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి గారు, సికింద్రాబాద్లో దానం నాగేందర్ గారు, చేవెళ్లలో రంజిత్ రెడ్డి గారు, వరంగల్లో కడియం కావ్య గారు, ఈ 4 మా పార్టీ నుంచి తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా పెట్టడం వల్ల ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన ప్రచారంలో ఆమె ముఖ్యంగా తన అన్న సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. కడప జిల్లా పెద్దముడియం మండలంలో షర్మిల మాట్లాడుతూ జగన్ పై మరోసారి విమర్శనాస్త్రాలను సంధించారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ వివేక అలాగే అని పేర్కొన్నారు. వివేకాను గొడ్డలతో 7 సార్లు క్రూరంగా నరికి దారుణంగా హతమార్చారని అన్నారు. వివేక హత్య జరిగి 5 ఏళ్లు అయిపోయిందని, ఇంతవరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివేక అంటే వైఎస్కి ఎంతో ఇష్టమని, అలాంటి వ్యక్తిని చంపిన వారిని జగన్ కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగం చేసి మరీ అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు. ఇది సరిపోలేదు అన్నట్టు ఈ రోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారికే టికెట్ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెప్పదలుచుకున్నారు అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎన్నిక కావాలి, అధికారంతో మళ్ళీ తప్పించుకోవాలి, హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి అని చెప్తున్నారు. మరి ఇది అన్యాయం కాదా? అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. ఎవరికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే సహిస్తూ నించొని చూసేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈరోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి ధైర్యంగా నిలబడి ఎదిరిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఏ పక్షాన ఉన్నారో, నేరం పక్షాన ఉన్నారో, న్యాయం పక్షాన ఉన్నారో ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక పక్క నేను నిలబడ్డాను, రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకో వైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ చార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చిన అవినాష్ రెడ్డి కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం ఉంది. ఒక పక్క నేనున్నా, ఒక పక్క అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒక పక్క న్యాయం ఉంది, ఒక పక్క నేరం ఉంది. ఒక పక్క ధర్మం ఉంది, ఒక పక్క డబ్బు అధికారం ఉంది. మీరు ఏ వైపో, మీరు వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేస్తారో లేదో మీ చేతుల్లోనే ఉంది. అన్న వివేకానంద రెడ్డి గారు నేను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అంత అద్భుతమైన పాలన చేశాడు, అన్ని అద్భుతమైన పథకాలను చేశాడు. అలాంటి రామునికి లక్ష్మణుడుగా నిలబడిన ఆయన వివేకానంద రెడ్డి గారు ఎవరైనా ఏదైనా సమస్య తీసుకెళ్తే వాళ్ళని ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని ఆఫీసర్ వరకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే ప్రజా నాయకుడు వివేకానంద రెడ్డి గారు. అలాంటిది గొడ్డల వేటుకు అంత ఘోరంగా క్రూరంగా ఆయనను చంపేస్తే ఈ రోజు వరకు ఆయనకు న్యాయం చేయలేదు. అందుకే ఆయన బిడ్డ ప్రజా తీర్పు కోసము మీ దగ్గరికి వచ్చింది. ఆయన బిడ్డ ఇన్ని రోజులు 5 సంవత్సరాలు ప్రతి గడపను తొక్కింది, కోర్టు తిరిగింది, న్యాయం కోసం వెతుకుతూనే ఉంది. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాం, న్యాయం చేయండి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయండి. నేను రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా, నన్ను గెలిపిస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను మీ బిడ్డనవుతా. నన్ను గెలిపించండి, మీ బిడ్డనవుతా, మీ బలం అవుతా. పింఛన్దారులను ఇబ్బందులకు గురిచేసిన ఐఏఎస్ అధికారులు జవహర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, శశిభూషణ్ కుమార్, ధనుంజయ రెడ్డిలపై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి పేదలపై కనికరం లేదని ఆరోపించారు. వైఎస్సార్ జిల్లా కాజీపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పింఛన్ కోసం వెళ్లిన వృద్ధులను బ్యాంకు సిబ్బంది పురుగులను చూసినట్లు చూస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ సొమ్మును పాత బకాయి కింద జమ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 4 అధికారులను జైల్లో పెట్టి ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్ చేశారు. అందులో 32 మంది చనిపోయిన విషయం అందరికీ తెలుసు. దాని మీద ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఎలక్షన్ కమిషన్కు ఉత్తరం రాసినాయి. అయ్యా ఇది తప్పు, ఆ ముసలి వాళ్ళని రమ్మనడం తప్పు, వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పించండి. సచివాలయ అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో చాలా మంది అధికారులు ఉన్నారు ఖాళీగా. ఆ అధికారులతో
గతంలో వాలంటీర్ లెటర్లు ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గర పోయి ఆ మాదిరి ఇవ్వమని చెప్పి వీళ్ళు ఎలక్షన్ కమిషనర్ను కోరితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్టరల్ ఆఫీసర్ రాస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ సెక్రటరీ రాసినాడు. ఇంటికి పోయి ఇవ్వమని రాయలేదని వీళ్ళు అంటారు. జవహర్ రెడ్డి అనేవాడు కడప జిల్లా వాడే. అతన్ని చీఫ్ సెక్రటరీగా పెట్టుకునే రోజులు జగన్మోహన్ రెడ్డి పాలనే సాగుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. అట్లానే మురళీధర్ రెడ్డి అని దీనికి సంబంధించిన ఆఫీసర్, సెర్ఫ్ అంటారు దాన్ని, సెర్ఫ్ అంటే ముసలోళ్ళకి పెన్షన్లు ఇచ్చేదాన్ని సెర్ఫ్, దానికి మురళీధర్ రెడ్డి. ఈ ధనంజయ రెడ్డి అనేవాడు సూపర్ బాస్, జగన్మోహన్ రెడ్డి చెంచా. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శశిభూషణ్ కుమార్ అని అతను కరప్ట్ ఆఫీసరు. ఈ శశిభూషణ్ కుమార్ ఏమని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాడు, మీకు బ్యాంకుకు పంపిస్తాము మీ పెన్షను, మీ బ్యాంకులో మీరు డ్రా చేసుకోండి అని చెప్పి. అసలు ఈ నలుగురు ఆఫీసర్లకు ఐఏఎస్ ఇచ్చిన వాళ్ళు అడగాల, ఎట్లా ఇచ్చినారు ఐఏఎస్లకని. వీళ్ళు అసలు దానికి ఎట్లా జరుగుతుంది, బ్యాంకులకు ఎట్లా ఇస్తారు, ఎట్లా బ్యాంకులు వేస్తారు, ఎట్లా ముసలిలో పోయి తెచ్చుకోవాలనే ఆలోచనే లేకుండా ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితి ముసలిలో కల్పించారంటే, నిన్న ఒక బ్యాంకుకు పోయి ఒక ముసలాయన పోయి చనిపోయినాడు ఎండకు. ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని విశ్రాంత ఐఏఎస్ పూర్వ ఆర్థిక శాఖ కార్యదర్శి పివి రమేష్ అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్దిపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. ప్రతి పౌరుడు తమ భవిష్యత్ కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మద్యపానం నుంచే రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తోందని, విచ్చలవిడి మద్యం అమ్మకాలతో పేదల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. ప్రభుత్వం అంటే బటన్ నొక్కడమే కాదని ప్రజలతో నిరంతరం సంభాషించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో విడుదలవుతున్న ఉత్తర్వులన్నింటినీ రహస్యంగా ఉంచుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా చేశారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ స్వప్రయోజనాల కోసం వ్యక్తులను దాహోసమైతే రాజద్రోహం చేసినట్లేరన్నారు. నువ్వు చట్టసభకు వెళ్లి మాకు మంచి చెయ్యి, మాకు ఓటు వేసినా వేయకపోయినా కూడా అనే ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వాలు చిన్న చిన్న పనులు చేసో, లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టో, లేకపోతే ప్రజలకి డబ్బులు పంచిపెట్టే మార్పు రాదు. ఆ రోజులు పోయినాయి. ప్రజలు చైతన్యవంతులయ్యారు. ముఖ్యంగా యువకులకి భవిష్యత్తు మీద మంచి అవగాహన ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజులు, ఇది రోబోటిక్స్ రోజులు. కాబట్టి ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయంలో ప్రజలు 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొస్తారో ఆంధ్రప్రదేశ్లో అని నేను భావిస్తున్నాను. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి నియమిస్తారు. నియమించిన తర్వాత రాజ్యాంగంలో, ఏ రాజ్యాంగంలో కూడా ఈ యొక్క హక్కు ఏర్పాటు లేదు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 309 నుంచి 311 వరకు కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకి కొన్ని నిబంధనలు కల్పించారు. అవి ఏమిటంటే, మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఉద్యోగం నుంచి తీసేయడానికి వీల్లేదు, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి వీల్లేదు, ఒకవేళ అనివార్య కారణాల వల్ల మీరు చేసినట్లయితే మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఇటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు క్రియేట్ చేశారంటే, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ అధికారులు 35 నుంచి 36 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారు. వీళ్ళు ఉన్నదెందుకు, ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వానికి, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వీళ్ళు కంటిన్యూటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం ముందుకు వెళ్లే దారి చూపిస్తారనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి ఏ ప్రలోభాలకి లోపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం, న్యాయం ప్రకారం, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మాకు మంచి పదవులు వస్తాయనో, లేకపోతే మాకు సైడ్ బిజినెస్ చేసుకోవచ్చనో, లేకపోతే మాకు రాజకీయ పదవులు వస్తాయనో భావంతో ఉంటే వాళ్ళు ప్రజలకు పెద్ద ద్రోహం చేసినట్లు నేను భావిస్తాను. అది
వారి మీద రాజ్యాంగం, ప్రజలు, ప్రభుత్వం పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేసిన వాళ్ళు అవుతారు. అది రాజద్రోహం కింద వస్తుందని నేను భావిస్తున్నాను. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ 5 ఏళ్ల పనుల్లో 8 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ, జనసేన నేతలతో కలిసి ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పట్టాభిరామ్ మాట్లాడుతూ అవినీతికి చెక్ పెడితే సంక్షేమ కార్యక్రమాలను చాలా ఈజీగా అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిని అరికట్టడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని అన్నారు. అలాగే కూటమి మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆ సందర్భంలో ఆయన దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలు, అదేవిధంగా జనవాణి పేరుతో మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏదైతే ఒక కార్యక్రమం చేపట్టిందో మరి దాని ద్వారా కూడా అనేక వినతులు రావటం జరిగింది. అంతేకాకుండా మరి 3 పార్టీలు కలిపి ప్రజల వద్ద నుంచే నేరుగా సలహా సూచనలు స్వీకరించడం కోసం ఒక వాట్సాప్ నంబర్ను కూడా మేము అందుబాటులోకి తీసుకొచ్చాం. మరి 3 పార్టీలు కలిసి మరి ఇదే వేదికపై నుండి ఆ పోస్టర్ని విడుదల చేసి నేరుగా ప్రజలకే అవకాశం ఇచ్చాం. ఇంకా కూడా ఏమైనా మీ వద్ద నుంచి మీ సమస్యలుంటే తెలియజేయండి, వాటికి కూడా మేము ఒక పరిష్కారాన్ని ఇస్తామని మేము ఒక వాట్సాప్ నంబర్ రిలీజ్ చేస్తే 1,30,000 వినతులు ఆ నంబర్కి రావటం జరిగింది. 1,30,000 అంటే దీనిని బట్టి మీరందరూ అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత భారీ ఎక్సర్సైజ్ జరిగిందో. ఇదేదో మేనిఫెస్టో అనేది ఒకరోజు విరామం తీసుకుని ఈ సైకో కూడా తయారు చేశాడు మేనిఫెస్టో. ఏదో ఆయన గారి బుస్సు యాత్రలో ఒకరోజు విరామం తీసుకున్నాడంట, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన భజన గ్యాంగ్ని చుట్టూ కూర్చోబెట్టుకున్నాడంట, మేనిఫెస్టో తయారు చేశాడంట. అందుకనే ఇది ఇవాళ ఒక చిత్తు కాగితంలా మారిపోయింది. ఇవాళ దీన్ని ఒక చిత్తు కాగితంగా భావించి చెత్తబుట్లో వేస్తా ఉన్నారు. కానీ మా మేనిఫెస్టో ఎంత కసరత్తు జరిగిందో, ఎంత భారీ ఎక్సర్సైజ్ తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రూపొందిందో ముందుగా ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. అందుకనే ఇవాళ ఇది బ్లాక్ బస్టర్ హిట్, ఇది ఒక అటర్ ఫ్లాప్ చిత్తుకాగితంగా మారిపోయింది. ఇక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి ప్రధానమైనటువంటి ఇప్పటికే సూపర్ 6 గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇంకా అనేక అంశాలు ఈ రోజున మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి శివశంకర్ గారు జనసేన రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు పాకిస్తాన్ తహతహలాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీపై పాక్ మాజీ మంత్రి ప్రశంసలు కురిపించారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని గురువారం స్పందించారు. గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ యువరాజు కోసం దాయాది పాక్ నేతలు కూడా ప్రార్థనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాక్ మధ్య బంధం మరోసారి తేటతెల్లమైందన్నారు. దేశంలో కాంగ్రెస్ నానాటికి బలహీనపడుతోందని, ఇక్కడ కాంగ్రెస్ దిగజారిపోతుంటే పాకిస్తాన్ కన్నీళ్లు పెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పాక్ అభిమాని అని, దీంతో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని ఉవ్విళ్లూతోందని చురకలంటించారు. భారత్ బలహీనంగా ఉండాలని మన శత్రువులు కోరుకుంటారని పేర్కొన్నారు. 2014 ముందు ఉన్న ప్రభుత్వం మరోసారి రావాలని దాయాది దేశం కోరుకుంటోందన్నారు. मोदी के आने तक देश में 2 संविधान थे. एक संविधान से देश चलता था, दूसरे संविधान से जम्मू कश्मीर चलता था. क्या ये बाबा साहब आंबेडकर का अपमान नहीं था? क्या ये भारत के संविधान का अपमान नहीं था? क्या हिंदुस्तान के कोटि कोटि जनों का अपमान नहीं था? मैं सरदार पटेल की भूमि से आता हूं. अगर सरदार पटेल होते तो देश का संविधान जम्मू कश्मीर में भी शान से लगा होता. लेकिन जो काम सरदार साहब का अधूरा रह गया, ये धरती का संतान, आपका संतान, ये सेवक उसे पूरा कर पाया. 370 गई, 370 को जमीन में गाड़ चुका हूं. और मैं कांग्रेस के शाही परिवार को, कांग्रेस के शाहजादे को खुली चेतावनी देता हूं. अगर उनके हिडन एजेंडा है तो हिम्मत के साथ देश के सामने आके कहे कि
कि वो धारा 370 फिर से लागू करेंगे, मैं देखता हूं बाबा साहब आंबेडकर का अपमान करने